మేము ప్రజెంట్ అయితే కర్ణాటకలో ఉడిపి మంగళూరు ప్లేస్ అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ మేము చేసే పని ఏంటి అవి మొత్తం ఈరోజు డీటెయిల్గా చెప్పబోతున్నాం. మేము చేసే వర్క్లు అయితే వాటర్ సప్లై స్కీమ్ అని అంటారనమాట. ఈ వాటర్ సప్లై స్కీమ్ అనేది మనకి ఆంధ్రాలో అయితే ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ అయితే జరగలేదు. మనం చాలా దగ్గర చూస్తున్నాం. మన డిప్యూటీ సీఎం మనందరి పవర్ స్టార్ గారు అయితే చాలా విషయాల్లో ప్రస్తావించారు ఇప్పటికే, జలజీవన్ మిషన్ అని చెప్పేసి. కేంద్రం నుంచి 70% అయితే ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర స్టేట్ నుంచి 30% పెట్టుకోలేక ఈ స్కీమ్ని అయితే మనం యూటిలైజ్ చేసుకోలేకపోయామని చెప్పి చాలా విషయాలు అయితే చెప్పినారు. ఆ స్కీమ్ ఏంటి, ఆ స్కీమ్ గురించి మొత్తం విషయాలు అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఈ జలజీవన్ మిషన్ అనేది విలేజెస్ వైడ్గా డివైడ్ చేసేసి ఒక్కొక్క విలేజ్కి సపరేట్ టెండర్స్ అయితే అవుతాయి. అంటే మనకి పంచాయతీలు ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే సచివాలయం అని ఉంది కదా, ఆ సచివాలయం కింద అండర్లో ఎన్ని అయితే వస్తాయో అన్నీ ఒక టెండర్గా అయితే కోట్ చేసి వాటిని అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ స్కీమ్ అనేది ఎలా ఇస్తారంటే, సపోజ్ ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకోండి, ఆ విలేజ్లో సంథింగ్ ఒక 400 ఇళ్ళు ఉన్నాయంటే ఆ 400 ఇళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కుళాయిలు ఉన్నాయా లేదా, లేక ఒకవేళ ఉంటే అవి ఏ కండిషన్లో ఉన్నాయి, అవి కానీ బాగలేకపోతే వాటిని మళ్ళీ కొత్తగా వచ్చేసి ఈ స్కీమ్లో ఎంటర్ చేసేసి దాన్ని మొత్తాన్ని ఒక టెండర్గా అయితే కోట్ చేస్తారనమాట. ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు ఒక 400 ఇళ్ళు ఉన్నాయంటే ఆ 400 ఇళ్ళకి సరిపడా ఓహెచ్టీస్ కావచ్చు, ఆ పైప్ లైన్ కావచ్చు, వాటి కుళాయిలు కావచ్చు, ప్రతి ఒక్కటి దాంట్లో ఉన్నాయా లేకపోతే దీంట్లో దాన్ని ఇంక్లూడ్ చేసేసి ఆ టెండర్ అయితే కోట్ చేయడం అయితే జరుగుతుంది. మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇప్పుడు ఏ అయితే ఒక విలేజెస్ ఉంటాయి కదా, ఈ విలేజెస్ మొత్తం మీద ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచి తాగునీళ్ళు అనేది ప్రొవైడ్ చేయడం అనేది ఈ స్కీమ్ ఉద్దేశం. ఈ విలేజెస్ పరంగా ఒక్కొక్క ఇంటికి ఎలా వస్తాయంటే, సంథింగ్ ఇప్పుడు మన ఇంట్లో ఒక నలుగురు ఉన్నారంటే పర్ పర్సన్కి 55 లీటర్స్, నలుగురు ఉన్నారంటే 220 లీటర్స్ అనేది ఆ యొక్క ఇంటికి వస్తుంది. ఈ 220 లీటర్సే వస్తాయా, దానిపైన కూడా వస్తాయని అంటే 220 కంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. కానీ దాని మీద అయితే వీళ్ళు మీటర్ అనేది, వాటర్ మీటర్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. ఆ వాటర్ మీటర్ త్రూ ఇప్పుడు సంథింగ్ ఒక 55 లీటర్స్ పర్సన్కి చూసుకున్న తర్వాత నలుగురికి 220 లీటర్స్ ఏదైతే అయిపోతుందో, అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఛార్జెస్ మీరు ఎంతైతే వాడుంటారో ఆ వాటర్కి సంథింగ్ ఇంత ఛార్జ్ అనేది ఫిక్స్ చేసుకుంటారు. అది గవర్నమెంట్ అయితే ఫిక్స్ చేయదు. మీరు ఏ అయితే పంచాయతీలు ఉంటాయో ఆ పంచాయతీ ఫిక్స్ చేసుకున్న ప్రకారంగా ఆ ఛార్జెస్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. నేను ముందుగా చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ అయితే 70% ఇస్తుంది, 30% అయితే స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలని చెప్పాను కదా. ఈ 30% అనేది ఎలా ఉంటుందంటే, ఏ పంచాయతీ వాళ్ళైతే ఇది మాకు నీడ్ ఉంది, ఈ స్కీమ్ మాకు కావాలి అనుకుంటారో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ స్టేట్ నుంచి వాళ్ళకి ఏదైతే పంచాయతీ ఫండ్స్ వచ్చి ఉంటాయి కదా, ఈ ఫండ్స్ నుంచి 10% అమౌంట్ అనేది పే చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సంథింగ్ మన ఊర్లో ఒక 4 కోట్ల వర్క్ అయితే అవుతుంది అనుకుంటే ఆ 4 కోట్లకి 10% అంటే 40 lakhs అనేది వీళ్ళు ఫస్ట్ పే చేసుకొని ఆ టెండర్ అనేది వీళ్ళు తీసుకోవడానికి మాకు ఈ స్కీమ్ కావాలని చెప్పేసి స్టేట్ ద్వారా వీళ్ళు సెంట్రల్ని అయితే అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. ఇలా అప్రోచ్ అయిన ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక టీం అయితే ఫస్ట్ ఏ అయితే విలేజ్ అయితే వాళ్ళకి నీడ్ అని చెప్పి అన్నారో ఆ విలేజ్కి అయితే వాళ్ళు సర్వేకి వస్తారనమాట. వాళ్ళ సర్వే వచ్చేసి ఆ విలేజ్ ఎలా ఉంది, అసలు అక్కడ ఏమున్నాయి, అక్కడ వాటర్ ట్యాంకులు ఉన్నాయా, పాత వాటర్ సప్లై ఉందా, ఆ పంచాయతీలో ఉండే వాటర్ మెన్ కానీ అందరిని అప్రోచ్ చేసి ఆ పంచాయతీలో గురించి ఎవరికైతే తెలిసి ఉంటుందో వాళ్ళని అప్రోచ్ చేసి ఆ విలేజ్కి ఏదైతే నీడ్ ఉందో అది మొత్తం ఒక ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసుకుని వెళ్తారు. ఆ దాంట్లో వచ్చేసి మీకు ఇంక్లూడింగ్ మీకు కొత్తగా ట్యాంకులు కావాలన్నా, లేదు కొత్తగా సప్లై కావాలన్నా, మీరు ఏ డయా పైప్ కావాలి అంటే మీకు ఎంత పైప్ అయితే సఫిషియెంట్ అవుతుంది, మీ విలేజ్ మొత్తం కవర్ అయ్యడానికి మీకు ఏం కావాలనేది మొత్తం వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు వచ్చేసి మీకు ఈ స్కీమ్ పరంగా వాళ్ళకి ఉండే ఎక్స్పీరియన్స్ని ప్లస్ మీకు కావాల్సిన విధానాన్ని బట్టి ఒక డిజైనింగ్ అయితే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు. ఆ డిజైన్ అయితే మీకు ఆ డిజైన్ అనేది ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఆల్రెడీ మేము ఇక్కడ కర్ణాటకలో అయితే మాకు డిజైనింగ్స్ వచ్చి మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆ ఉండే ఒక డిజైన్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. చూడండి, ఇక్కడ చేస్తున్న విలేజ్ పేరు అయితే ఉప్పిన కుదురు. ఈ విలేజ్కు అయితే మాకైతే టెండర్ అవ్వడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. దీంట్లో ఇప్పుడు మీరు గమనిస్తే వీళ్ళ దగ్గర ఆల్రెడీ 2 ఎగ్జిస్టింగ్ ట్యాంకులు ఉన్నాయి. ఆ ఎగ్జిస్టింగ్ ట్యాంకులు అనేటివి ఈ బ్లూ కలర్ ప్రొవైడ్ అయితే చేసినారో ఇవి ఎగ్జిస్టింగ్ ట్యాంకులు అనమాట. అలాగే కొత్త పైప్ లైన్ వీళ్ళు కావాలనుకునేది ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉన్నాయో ఇది మొత్తం కూడా ఆల్రెడీ వీళ్ళు కావాలనుకున్న పైప్ లైన్. ఆల్రెడీ వీళ్ళ విలేజ్లో ఆల్రెడీ ఏమైందంటే ఈ ఎగ్జిస్టింగ్ పైప్ లైన్లు ఇవి బాగున్నాయి, వాళ్ళు కొత్తగా వేసుకున్న లైన్లు ఇవి ఆల్రెడీ ఇవి ఇంకా వీటిని డెమోలేషన్ స్టేజ్కి అయితే ఇవి రాలా. కాబట్టి వీటిని ఏం చేశారు, వీటికే కనెక్టివిటీ ఇవ్వమని చెప్పేసి వీటి నుంచి మన కొత్త లైన్లు ఎక్కడైతే యూజ్ అయినాయో అక్కడ కావాలన్న ఏరియాలో మాత్రం ఇవి తీసుకున్నారు. అలాగే వీళ్ళకి ఇంకొక కొత్త ట్యాంక్ కూడా నీడ్ అని చెప్పారు. ఈ ఏరియాలో వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ట్యాంక్ లేదని చెప్పేసి దానికోసం ఒక ప్రపోజల్ ట్యాంక్ అనేది ఇక్కడ కట్టివ్వమని చెప్పారు. ఒక 20,000 లీటర్ల ట్యాంక్ అయితే ఈ ఏరియాలో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ స్కీమ్లో మొత్తం కూడా ఇదే అనమాట, ఇలాగే ఉంటుంది సేమ్. మీకు ఏదైనా ట్యాంక్ కావాలంటే ట్యాంకులు, అలాగే మీకు కొత్త పైప్ లైన్లు కావాలంటే కొత్త పైప్ లైన్లు అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఈ స్కీమ్లో అయితే ఇంక్లూడ్ చేసి మనకైతే మనం చెప్పిన విధానంగా ఈ విధంగా డ్రాయింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలా ప్రిపేర్ చేసిన డిజైన్స్ ప్లస్ దానికి సంబంధించిన ఒక ఎస్టిమేషన్ అయితే రెడీ చేసి ఇస్తారు. ఆ రెండింటిని బేస్ చేసుకునేసి టెండర్ అనేది కోట్ చేస్తారు అనమాట. ఇలాగ హైయర్ ఎవరైతే టెండర్ పిట్ చేస్తారో
వాళ్ళకనేది ఆ టెండర్ అనేది రావడం జరుగుతుంది. అలాగా వచ్చిన వాళ్ళమే మేము ఇక్కడ ఆ వర్క్ అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. ఇంకా ముందు ఈ స్కీమ్ అయితే కర్ణాటకలో అయితే 2024 కల్లా మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 90% వర్క్ అనేది అన్ని దగ్గరలో అన్ని విలేజెస్ అయితే కవర్ అయిపోయినాయి. మన ఆంధ్రాలో అయితే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే వచ్చిన గవర్నమెంట్ అయితే ఇంకా ఈ వాటర్ సప్లై స్కీమ్స్ గురించి అంటే మన యొక్క జేఏఎం గురించి, జలజీవన్ మిషన్ గురించి ఇంకా ముందు వీడియోస్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము. ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.